వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి భాగవతం ఛానల్. హాయ్ గాయ్స్, ఇదైతే ముందు రోజు రాఖీలు తీసుకోవడానికి అయితే వెళ్ళినాం నేను అమ్మ. అక్కడ రాఖీలు అయితే నచ్చినాయి. ఇంకా నేను మా అన్నలకి, మా అమ్మ, మా మామకి అయితే రాఖీ తీసుకుంది. ఇక ఇంటికి వచ్చేసినాకలైతే నేను ఆమ్లెట్ వేసుకొని అన్నం దాంట్లో ఘీ ఇంకా ఆవకాయ వేసుకొని అయితే ఆ రోజు నైట్ ఫినిష్ చేసిన. ఇంకా కర్రీస్ ఉండే చికెన్ అవన్నీ. నేనైతే ఇది స్పెషల్, ఏదో ఒకటి స్పెషల్ అంటూ ఉంటుంది కదా, అయితే నేను నా ప్లేట్లో కంపల్సరీ ఉంటుంది నెయ్యి, ఆవకాయ, ఆమ్లెట్ అయితే అది మ్యాండేటరీ నా ప్లేట్లో. సో ఆ రోజు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అయితే నేను బాత్ చేసినాక వీడియో స్టార్ట్ చేసిన. ఇదైతే నెక్స్ట్ డే. అప్పటికి అందరిది రెడీ అయిపోయి హాల్లో కూర్చున్నారు, నేనే లేట్. చెప్పినా కదా, యాజ్ యూజువల్ అందరి ఇంట్లో అమ్మాయిదే లేట్, నాది కూడా అంతే. ఆ రోజు ఇంకా హెయిర్ కటింగ్ వేసుకొని, హెయిర్ స్ట్రైట్నింగ్ వేసుకొని, ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ వేసుకుంటున్నా కాబట్టి కొంచెం హెయిర్ మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది వీడియోస్లలో కూడా అని హెయిర్ అయితే కట్ చేసేసుకున్నా స్ట్రైట్గా. ఇదే నా హెయిర్ స్టైల్, ఇదైతే నా ఫ్రాక్. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే. నేనైతే రెడీ కూడా అయిపోయినా. అప్పటికి వీడియోలు తీసే అంత టైం లేదు నాకు. సో ఎట్లా అట్లా క్లిప్స్ అయితే తీసేసిన. ఇంకేదో మాత్రం మా అన్నకి రాఖీ కట్టిన. వాళ్ళ వాయిస్ ఏనండి ఫ్రెండ్స్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మానస అంటారా బాబు, ఇంటీరియర్ మానస, డిజైనర్ మానస. ఈరోజు ఏంటంటే మనం ముఖ్యంగా రక్షాబంధన్ చేసుకుంటున్నాం. గులాబ్ జామ్ 108కి డయల్ చేశారమ్మా. లెక్క పెట్టుకుంటుంది కూర్చొని. ఎన్ని వచ్చినాయి పైసలు ఇప్పుడు? ఇంకా అవి కూడా కలిపి చెప్పాయి. 900. నీవి నువ్వు మమ్మీ ఎమ్మెల్యే ఇంటికి సరే.
సపోర్ట్ అంటే వేసుకోవచ్చు కదా మా అక్కకి. షార్ట్స్ లో పెట్టిందా ఎమర్జెన్సీ లేవు మనిషా ఇల్లు మోషన్స్ పని చేయాలి నేను ఈరోజు. మనిషి రాకి ఫ్రెండ్స్. వర్షిని మా తేజగానికి ప్రియమైన చెల్లె. నువ్వు తిన్నా నువ్వు చేసినావు ఇది. మా చెల్లె అలిగింది ఫ్రెండ్స్. భయపెడుతున్నావు ఏంటి పే? ఇది కొంచెం బాగా ఎట్లా అంటే సెన్సిటివ్ కదా, ఏదన్నా అనగానే అలిగేస్తుంది. మా అన్న బెదిరించి కూర్చోబెట్టింది. అట్లా వేసి ఒక ఫోటో అయితే దిగినాం. వాళ్ళు వీళ్ళు కళ్ళు ముడిచి కళ్ళు తెరిచి అయితే ఒక్క ఫోటో అయితే కరెక్ట్గా వచ్చింది. అది ఇదే. ఇలా కూడా మా అన్న సాటిస్ఫైడ్ లేడు. ఇంకా తర్వాత హారతికి అయితే అంటే ఇస్తారు కదా మంగళ హారతి, దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నాం. ఇంకా మంగళ హారతి అయితే ఇస్తున్నాం. నాకైతే పాట పాడడానికైతే రాదు, అంటే ఎన్నో అనుకుంటాం కానీ ఆ సిచ్యువేషన్లో అయితే పాటలు అయితే రావు. అట్లా అయిపోతుంది అనమాట. ఈ వైట్ శారీ కట్టుకున్నాక మా థర్డ్ అక్క, రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకున్న సెకండ్ అక్క, మా ఫస్ట్ అక్క మిస్సింగ్ ఇవాళ. సో నేను వచ్చి 4th, ఆ పింక్ డ్రెస్ వచ్చి 5th, ఈ ఆరెంజ్ వచ్చి 6th, ఇంకొక ఆమె ఉంటుంది 7th. సో మేము 7 మెంబర్స్ కజిన్స్ అనమాట, అంటే సిబ్లింగ్స్. ఇంకా బ్లూ కలర్ డ్రెస్ వచ్చి మా పిన్ని వాళ్ళ కూతురుతాను, తను ఒక్కతే మా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి. ఇంకా మేమైతే రెడీ అయిపోయి మళ్ళీ మా తమ్ముడికి కట్టడానికి వెళ్తున్నాం. అది ఇంతకుముందు వీడియోలో చూపించిన కదా మా చెల్లి అని, మా పిన్ని వాళ్ళ ఇంటికి మా తమ్ముడు. మా పిన్ని గోల్డ్ ఇయర్ రింగ్స్ తెచ్చిన అనగానే నేను షాక్ అయినా, ఎందుకంటే ఒక గోల్డ్ అనగానే మనకు వస్తుంది కదా సమ్ టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. అట్లా వాడికి ఫీవర్ కాఫ్ ఉందన్నమాట. ఇంకా మా అన్న స్వీట్ వద్దు లయన్ డేట్ తీసుకుందాము అంటే అదే తీసుకున్నాము. అక్కడ 10th పాస్ కావాలి, ఇంటర్ పాస్ కావాలి, డిగ్రీ పాస్ కావాలి. అవే ఇయర్ రింగ్స్ అనమాట. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయినా. మా డాడీ వాళ్ళ సైడ్ నేను ఎవరికి ఇంకా కట్టలేను. మా చెల్లె వాళ్ళు వెళ్తారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళతో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మా తమ్ముడికి రాకట్టేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినా. మా డాడీ వాళ్ళ సైడ్ వీడు వచ్చి సెకండ్, మా అన్న ఫస్ట్ అయితే వీడు సెకండ్. ఇంకా వీడికి రాఖీ కట్టిన. కింద వాడు ఉంటాడు కేమ్, మా డాగ్ వాడు చాలా ఫ్రెండ్స్ అనమాట. మా డాగ్ రీసెంట్గా చనిపోయింది, రీసెంట్గా కాదు 1 year అయిపోయింది చనిపోయి కూడా. వాడు చాలా ఇష్టం నాకు. ఇంకా మా పిన్నికి కూడా నేను స్వీట్ తినిపించిన. మా బాబాయ్ లేకుండే, మా బాబాయ్ మా అత్త వాళ్ళతో రాఖీ కట్టించుకోవడానికి వెళ్ళిండు. నేను మా పిన్నికి స్వీట్ తినిపించేసి ఇంకా నేను కొద్దిసేపు అయితే కేన్తో ఆడుకున్నా అక్కడ. వాడు పిలవగానే వస్తాడు, నేను పిలవగానే ఎక్కడెక్కడో ఉన్నా కూడా వచ్చి ఒకసారి కలిసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ నుంచి అయితే ఇంకో థర్డ్ అనమాట వీడు, ఇంకో చిన్న తమ్ముడు. మా అన్న ఫస్ట్, వాడు సెకండ్, వీడైతే థర్డ్. మాకు ముగ్గురు, మా డాడీ వాళ్ళకి ఓన్గా వచ్చేసి ముగ్గురు తమ్ముళ్ళు. ఇంకా మా బాబాయ్ వాళ్ళ కజిన్స్ అందరూ అయితే చాలా ఉన్నారు. వీడైతే థర్డ్ అనమాట. వీడు హాస్టల్లో ఉంటాడు. వీడు హాలిడేస్ కానీ వచ్చిండు అనమాట రాఖీ రోజు. యాక్చువల్గా వెళ్ళిపోతాను, నేను ఫోన్ చేసి ఉండురావే వస్తున్నా అని చెప్పిన. వీడు చిన్నోడు అందట్లా, అంటే అన్నట్టు లాస్ట్ నుంచి సెకండ్ అనమాట. వీడు రాఖీ కట్టుకోరా అంటే ఇట్లా కూర్చుండు వీడు పొట్టోడు. వాడు స్వీట్కి పెడితే వాడు డాడీ పక్కకి నువ్వు కూడా అక్కకి అంటే వాడు కూడా నాకు స్వీట్ పెట్టిండు.
చిన్న చిన్న పిల్లలు ఏడ్చకుండా రాఖీ కట్టించుకుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. వీడొచ్చి లాస్ట్ ఇంకా చిన్న తమ్ముడు. ఇన్ని రాఖీలో ఉరగట్టు శ్రేయాన్స్ నీకు మరి శ్యాన్స్కి ఎక్కువ వస్తాయి. శ్రేయాన్స్ శ్యాన్స్ కదా. శ్రేయాన్స్ ఎడికెళ్ళి వచ్చినాయి ఇన్ని రాఖీలు నీకు చెరికి ఇంకెక్కువ ఉన్నాయి. చెరికి ఇంకెక్కువ ఉన్నాయా? నీ చేతి చిన్నగా ఉంది కదా బేటా. పిన్ని స్వీట్. ఓ అమ్మ చిన్న తమ్ముడమ్మ. గట్టిగా థ్యాంక్ యూ. వీడే చెర్రి అంటే చెర్రి అన్నకి రాఖీలు ఎక్కువ ఉన్నాయి అన్నాడు కదా ఇంకో మా చిన్నోడు. వీడు రాఖీలు అన్నీ అట్లా ఒక్కొక్కటి కట్టుకునేసరికి అవి ఎక్కువ అనిపించి వాడు ఏడుస్తున్నాడు అక్కడ. ఇంకా నేను నలుగురికేమో కట్టలేను. వాళ్ళు అప్పటికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కదా పాపం. వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు లేట్ అయిపోయిన ఉండే అక్కడికి వెళ్ళి వచ్చేసరికి మా పిన్ని వాళ్ళ ఇంటికి. ఉన్న వాళ్ళకైతే కట్టేసిన, నలుగురికేమో కట్టలేను. అక్కడ నుంచి నేను మా ఇంటికి వచ్చేసిన. అప్పటికి మా అత్త వాళ్ళు వచ్చినుండే ఇంటికి. ఇంకా వాళ్ళు మా డాడీ వాళ్ళ 7 సిస్టర్స్ అనమాట. మా డాడీ వాళ్ళకి ఓన్గా అయితే లేరు, మా కజిన్స్ వాళ్ళనే మేము ఎప్పుడు ఓన్గా అనుకుంటాం. మా అత్త వాళ్ళు వచ్చేసి 7 మంది. తిన పేరు రేణుక అత్త, ఫస్ట్ అత్త. అందరు లైన్గా కడతారు. తిన పేరు పుష్పలత అత్త, తిను సెకండ్. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ వాయిస్ చాలా మంచిగా ఉంది. ఈ పాట వల్ల మళ్ళీ నాకు ఏమన్నా కాపీరైట్స్ పడతాయేమో అని ఇంకా భయం వేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ నేను మ్యూట్ చేసేసిన. మా డాడీకి రాఖీ చూపి అంటే అన్న అని కట్టింది వాళ్ళ సిస్టరు. ఇంకా చూపించిన అది మా అత్త, థర్డ్ అత్త, రానత్త తిన పేరు. మా అత్తలు చాలా మంచిగా ఉంటారు. అంటే ఎప్పుడు వచ్చినా హ్యాపీగా సంతోషంగా రాఖీ కట్టి తినేసి లంచ్ కూడా చేసుకొని డిన్నర్ కూడా చేసుకొని వెళ్తారనమాట. ఎప్పుడు రారు, ఇయర్లీ వన్సే వస్తారు. ఎప్పుడైనా రండి నార్మల్ అప్పుడన్నా కూడా మా అత్తలు ఎక్కడికి రారు కూడా ఇంటికి. యాక్చువల్గా మా బాబాయ్లు అందరూ ఒక్క సైడ్ ఉంటారు, మేము ఒక్కటి దూరం ఉంటాం. ఇంకా వాళ్ళందరికీ కట్టేసి లాస్ట్ మా ఇంటికి వచ్చినారు. ఇంకా హ్యాపీ అనిపించింది ఆ రోజైతే. మా అన్న కానీ నేను కానీ మా మమ్మీ మా అమ్మకి కట్టింది, కాకపోతే ఫోటోలు దిగలేకుండే. ఇంకా మా మమ్మీ ఫోటోలు రాలేవు, మా మమ్మీ మా మామవి. మా బేబత్త తిను 4th. లైన్గా కట్టినారు, లైన్గానే వీడియో వచ్చింది. శ్రీదేవత చిన్నప్పటి నుంచి మా డాడీ ఈ శ్రీదేవతకి చాలా కనెక్షన్ అనమాట. ఒకటే దగ్గర అంటారు కదా పెరగడం, అట్లా వీళ్ళిద్దరు ఒకటే దగ్గర పెరిగినారు. ఇంకా వాళ్ళ తిను రమాదేవి అత్త 6th. చెప్పిన కదా 7 మంది అని. వీళ్ళు 7 మంది అయితే మా సొంతం. అంటే మా డాడీ వాళ్ళు 5 మెంబర్స్. వాళ్ళకు కూడా మేము 7 అక్క చెల్లెలు. నేను వచ్చి 4th. నాకన్నా ఇంకా చిన్నోళ్ళు 3 ఉన్నారు, నాకన్నా పెద్దోళ్ళు 3 ఉన్నారు. నేను అందరిలో మిడిల్. లాస్ట్ కల్పనత్త 7th అత్త అనమాట. అందట్లో లాస్ట్ తినే. ఇంకా అందరు అత్తలు అయితే రాఖీ అయితే కట్టేసినారు. ఇంకా హారతి ఇస్తారు. నెక్స్ట్
మా అత్త వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. తర్వాత ఇంకా అందరు కాలు మొక్కి మా డాడీ కట్నం పెట్టిండు అనమాట. ఫస్ట్ మా రేణుకత్తకి, ఇక్కడ కూడా అన్ని లైన్గానే, తర్వాత పుష్పలతత్తకి, తర్వాత రానత్తకి, తర్వాత బేబత్తకి, తర్వాత శ్రీదేవత్తకి, తర్వాత రమ్మదేవత్తకి, తర్వాత కల్పనత్తకి. ఇంకా మా అన్న కూడా మొక్కిండు. మా అమ్మ మొక్కమంటే ఇంకా మా అన్న కూడా మొక్కిండు. ఎవరైతే ఏంది పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. అందులో అది ఇంటి ఆడపిల్లలు కాబట్టి మొక్కాలి కంపల్సరీ. అది మా అమ్మ కూడా మొక్కింది. సో గాయస్, మేము రాఖీ రోజైతే చాలా అలసిపోయినాం. అసలు నేను వీడియోస్ నావి ఎన్ని ఉన్నాయో డ్రాఫ్ట్లో ఇంకా చేయాల్సినవి. అసలు నాకు టైం కూడా వస్తలేదు, టైం కూడా కుదరట్లేదు వీడియో చేయడానికి. లేట్ అయినా కానీ మీరైతే కోపం కాకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంటే నేను కొత్త కదా, నాకు కొంచెం వీడియో ఎడిట్ చేయడానికి అన్నిటికీ టైం అయితే పడుతుంది. షూర్గా మీకైతే రోజు వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. దట్స్ ఇట్ గైస్. ఈ రాఖీ ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నాం మా అత్తలతోని, మా అక్కలతోని, మా అన్నలతోని, మా చెల్లెళ్ళతోని, మా తమ్ముళ్ళతోని. మా మామ ఫోటో, మా మామ వీడియో ఒకటి మిస్సింగ్ అయింది. ఎందుకంటే మా మమ్మీ వీడియో తీయలేదంటే, ఫోటో కూడా నేను చెప్పినా కూడా తీయలేటప్పుడు అంటే తీయలేదు. సో ఇంకా మా మామ ఒక్కటి రాలేదు. మా మామ ఫోటో ఉంటే, మా మమ్మీ ఫోటో ఉంటే నేను అది కూడా మీకు ఇందులో యాడ్ చేస్తాను. మా అత్త వాళ్ళ రాఖీ పండుగ, మా అన్న రాఖీ పండుగ, నా రాఖీ పండుగ అయితే అట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఇంటి భాగవతం అనే ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్.